హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చి మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా నాకు మా పాపకైతే ఇంక మా అమ్మ కాలేజ్ ఉంది, నేనైతే డ్యూటీకి వెళ్ళాలన్నమాట. సో కాబట్టి మా అందరికీ లంచ్ బాక్సులు, అలాగే అయితే ఇంకా మామయ్య గారికి ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా అలాగే వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేసారు, స్కూల్ పిల్లలందరికీ కూడా. కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా రైస్, అలాగే లంచ్లో కావాల్సిన కర్రీస్, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా నైట్ అయితే ఫ్రెండ్స్ ఇంకా 4 లేస్తే ఇంకా బయటికి వెళ్ళడానికి కొంచెం భయంగా ఉంటుందన్నమాట. కాబట్టి సో ఇంకా బ్రష్ అయితే చేసి వచ్చేసి ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా వంట అయితే చేసేస్తాను అనమాట. సో 5:30 వరకు అయితే వంట గదిలోనే ఉంటానండి. ఆ తర్వాత అయితే ఇంకా బయటకు వెళ్ళి వాకిలి తుడిచి ముగ్గులు పెట్టేసి కళ్ళకి చల్లి నెక్స్ట్ ఇంకా బట్టలు ఉతకడం ఇంక ఇలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్. ఆల్రెడీ నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు అన్నమాట. సో నా వ్లాగ్స్ ఎలా ఉంటాయి అని అనేది. ప్లీజ్ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మేమైతే ఇంకా రేషన్ బియ్యమే తింటామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ రేషన్ బియ్యంలో మనకి ఈ మధ్య ఫోర్టిఫైడ్ రైస్ అని కొన్ని మిక్స్ చేస్తూ ఉన్నారు కదా. కానీ ఒక 1 మంత్ నుంచి నేను గమనిస్తున్నానండి, రావట్లేదు అనమాట ఆ రైస్. సో అంతకుముందు అయితే ఒక 6-7 మంత్స్ అయితే ఇంకా అవి కలిపేవారనమాట. ఇప్పుడైతే రావట్లేదు, మరి ఏమైందో తెలియదు అయితే నాకైతే. ఇంక ఇక్కడే వాష్ చేసేసాను. బియ్యం కూడా నేను 4-5 సార్లు వాష్ చేస్తాను ఫ్రెండ్స్. షింక్లోనే పట్టేసుకుని వాటర్ ఇంకా అక్కడే వేస్తూ ఉంటాను అనమాట. మనకి రైస్ అయితే పెట్టేశానండి. బయటికి వెళ్ళి చూద్దాము. రాత్రి అయితే మంచి వర్షం అయితే వచ్చింది, గాలి అయితే బాగా వేసిందనమాట. సో చూసారు కదా ఎలా ఉందో. 5:30 అయిందనమాట ఇప్పుడు. వర్షం కొద్దిగా పడిందనమాట. సో గాలి ఎప్పుడైతే వస్తుందో మబ్బంతా ఎగిరిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా వర్షం కూడా రాదు. ఇప్పుడు అంతా రైతులందరూ పంట మీద ఉన్నారు కదండి. వర్షం వచ్చినా చాలా చాలా డేంజర్ అన్నమాట. నిజంగా గుండెలన్నీ పాపం గుప్పెట్లో పెట్టుకొని ఉంటారు రైతులు. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనే కాబట్టి నాకు ఆ బాధ ఎలా ఉంటుందనేది తెలుసు అన్నమాట. రాత్రి వర్షం వస్తుంటే చాలా బాధ అనిపించింది, బట్ అంతగా ఏం రాలేదులేండి. నా పెయింట్ ప్రాబ్లం వచ్చి షింక్లో ఎప్పుడు కూడా వాటర్ నిలబడిపోతూ ఉంటుందండి. ఇదైతే వెళ్ళదన్నమాట. సో నాకు ఎప్పుడు ఒక 2-3 డేస్కి ఒకసారి ఇది ఎదురవుతూ ఉంటుందన్నమాట. అంటే నేను వాష్ చేసే పీస్ ఉంటుంది కదా, ఈ మధ్య స్టీల్ పీస్ వస్తుంది కదండి, లైట్ వెయిట్ పీసు. అది తోమేటప్పుడు కూడా పడిపోతూ ఉంటుందన్నమాట. ఆ పీసులు వెళ్ళిపోయి షింక్లో అడ్డుపడిపోతున్నాయి, వెళ్ళట్లే. నాది ఇదే బాధ అనమాట. షింక్ అంతా చిరాకు అయిపోతూ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఆగేసింది. బట్ ఒకసారి ఒక 3-4 డేస్కి ఒకసారి, లేదనుకుంటే 1 వీక్ ఒకసారి తీసి అయితే చూసుకుంటూ ఉంటానన్నమాట. లేదనుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది షింక్లో వాటర్ వెళ్ళకపోతే. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఇంకెలాంటి వాటి దగ్గర ఇబ్బంది పడితే పని అవ్వడం చాలా కష్టం అండి. ఎందుకంటే 7:15 కల్లా బస్ ఎక్కాలి కాబట్టి, 7:15 కూడా కాదు ఫ్రెండ్స్, 7:10 కల్లా వచ్చేస్తుంది అనమాట. ఇంకా చూసుకోండి, 4 పిల్లలకి అన్నం వండి బాక్స్ పెట్టేసి, మా అయ్య గారికి బాగోదనమాట. సో తనకి పత్తం కూర వండి, అలాగే హస్బెండ్కి కావాల్సినటువంటి, మా హస్బెండ్ ఇంకా డైట్ ఫాలో అవుతూ ఉంటారనమాట. తనకి కావాల్సినవన్నీ కూడా వండి పెట్టి ఇంకా నేను వెళ్ళాలంటే ఉంటుందండి. నిజంగా చాలా చాలా కొంచెం స్ట్రెయిన్ అయిపోతూ ఉంటానన్నమాట. ఎంత పని చేసి వెళ్ళి మళ్ళీ అక్కడ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ చేసి, సో నేను పడుకునేసరికి అయితే నిజంగా ఫ్రెండ్స్, మీరు నమ్ముతారో లేదో, 11-11:30 అవుతుందన్నమాట అరౌండ్. ఇంకా తప్పట్లేదండి, ఫ్యామిలీ కోసం కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. నేనైతే చాలా చాలా సాక్రిఫైస్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ అసలు నా లైఫే ఒక రకంగా ఉండిందనమాట. ఐ మీన్ చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా అలాగే ఉంటారులేండి. అరౌండ్ అందరు పేరెంట్స్లో ఉన్నప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని తలరాతలు బాగుంటాయి, కొన్ని తలరాతలు బాగోవు కదా. సో అదృష్టవంతులు బాగుంటాయి, దురదృష్టవంతులు ఇలాగే ఉంటాయి అన్నమాట. బట్ నాది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ, సో ఉన్నంతలో అయితే నా 4 పిల్లలతో, మా హస్బెండ్తో హ్యాపీగా ఉన్నాను అన్నమాట. మనకి ఎంత ఉంది అని కాదండి, మనము ఎంత సంతోషంగా ఉండాలి అని అనేది చూసుకోవాలి. బట్ కొంతమంది ఉన్న జీవితాన్ని కూడా లేనిపోని రిస్కులు పెట్టేసుకొని హ్యాపీగా లేకుండా, ఆ తోటి మనుషులను కూడా హ్యాపీగా లేకుండా చేస్తారనమాట. బట్ నేను అవి చాలా చాలా చూశాను. ఎందుకు అనిపిస్తుంది అనమాట నిజంగా. బట్ ఏదైనా ఫ్రెండ్స్, మనం లైఫ్ హ్యాపీగా ఉండాలన్నా, సో మనము ఒక ఇదిలో ఉండాలన్నా, సో డబ్బులు, మనీ ముఖ్యమండి. మనీ లేకపోతే ఏమీ చేయలేమన్నమాట. అంటే మనకి మన స్థాయికి మించినంత కాదండి, జస్ట్ మన స్థాయికి సరిపడ మనీ, ఐ మీన్ అది జాబ్ ద్వారా కానీ, సో పంట ద్వారా కానీ వస్తూ ఉంటేనే హ్యాపీగా ఉంటామన్నమాట. అంటే కొంతమంది అనొచ్చు డబ్బులు ఏముందలే అని, కానీ డబ్బే అనేది చెప్తున్నాను నేనైతే. నా బిఫోర్ మ్యారేజ్ అనేది తెలియదు అనమాట.
బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అలా కాదండి. ఇక్కడ మా అమ్మాయి చూసేయండి డ్రింక్ ఎలా తాగుతుందో. మార్నింగ్ లేవగానే ఇప్పుడు టైం వచ్చి 6:45 అవుతుందనమాట. మా అమ్మాయి డ్రింక్ తీసేసుకుంది. నేనైతే కాఫీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కాఫీ అయితే తాగాలి, లేదనుకుంటే నా తల పగిలిపోతూ ఉంటుంది. సో ఎండ చూసారు కదా, పసపస వచ్చేస్తుంది అనమాట ఎండ. ఈ ఎండను చూస్తే భయం వేస్తుందండి నిజంగానే. ప్రతిరోజు మా అమ్మాయి చూసారా, నేను కళ్ళాపి కొడితే ముగ్గు నేను వేసుకున్నాను, ముగ్గు నా పక్కన అయితే ఇంకో చిన్న ముగ్గు వేసేస్తుంది అనమాట ఈ బుడదై. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఛానల్ అయితే సబ్ చేసుకోండి. ఈ యొక్క నేను ఇంత వర్క్ చేస్తున్నానా అనేది నా ఛానల్స్లోకి వెళ్ళి ఒకసారి నా వీడియోస్ అన్ని చెక్ చేయండి. మీకు నచ్చితే ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అంటూ ఉంటారనమాట, కంటెంట్ లేని వీడియోస్ బాగా వెళ్ళిపోతున్నాయని. అలాదేం లేదండి, కంటెంట్ లేకుండా అయితే ఉండవు కదండి. ఎవరైనా సరే పెట్టారండి, ఏదో ఒక కంటెంట్తోనే పెడతారనమాట. సో కాబట్టి ఆ ఛానల్స్లో బట్టి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. ఇంకా నేను మా హస్బెండ్తో అయితే బండి మీద వెళ్తున్నానండి, ఎందుకంటే నాకు బస్ మిస్ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము. మా అమ్మాయి చూసారు కదా, పూలు అయితే కోస్తూ ఉందనమాట. నాకేమో పూలు కోయడం ఇష్టం ఉండదు, ఉంటే అందంగా ఉంటాయి అనిపిస్తుంది. బట్ మా పిల్లలు అయితే కోసేస్తామమ్మ, మళ్ళీ వస్తాయి కదా, రాలిపోతున్నాయి అని అంటున్నారు. సో కోసేసామండి పూలు. దండ అయితే కట్టాలన్నమాట. ఈవినింగ్ అయిపోయిందండి. చూసారు కదా, టైం వచ్చి ఇప్పుడు 6:45 అవుతూ ఉందన్నమాట. అంటే 7:15 అవుతూ ఉంది. వాకిలైతే మళ్ళీ తుడిచానండి. ఇంకా ఎండాకాలం కదా ఫ్రెండ్స్, కొంచెం వాకిలంతా తడుపుతూ ఉంటే నీట్గా ఉంటుంది. నాకు ఎందుకో మంచి ఎండలు వచ్చినాయి అంటే మార్నింగ్ వాళ్ళకి ఈవినింగ్ తడిపేస్తూ ఉంటానన్నమాట. మాకు పెద్ద గచ్చు ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ నడవడానికే ఉంటుంది గచ్చు. రిమైనింగ్ అంతా కూడా మట్టి అన్నమాట మొత్తము. కాబట్టి నేను ఇంకా వేస్తూనే ఉంటాను. వాటర్ ఎక్కువ తడుపుతూ ఉంటే బాగుంటుంది, నాకు ఎందుకో తెలియదు. మొత్తం కూడా కళ్ళాపి చల్లేసాను. ఇంక ఇక్కడ మొక్కలకు కూడా ఒకేసారి వేసేస్తున్నానండి, ఎందుకంటే అసలు ఎండ కాస్తుంది ఫ్రెండ్స్. నిజంగా అన్నట్టు మన ఆమ్లెట్గా వేసామంటే ఖచ్చితంగా ఒక 10 or 15 minutesలో ఆమ్లెట్ అయిపోతుంది అనమాట. అంత ఎండ అయితే కాస్తూ ఉందన్నమాట. ఇదంతా కూడా నీట్గా కళ్ళాపి అయితే చల్లేసాను. కళ్ళాపి అంటే ప్యాడ్ వేసాను అనుకుంటున్నాను, ప్యాడ్ అయితే వేయనండి, జస్ట్ ఇంకా మన వాటర్తోనే అనమాట. ఎందుకంటే మా ఇంటి సరౌండింగ్స్లో ఎక్కడ కూడా గేదెలు అనేవి లేవన్నమాట. నా చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ అది పచ్చగుంటాయనని కొంతమంది అంటారు. బట్ మనం చదువుకుంటున్నాం కాబట్టి మనం ఏమనుకుంటామంటే యాంటీబయాటిక్ అని చెప్పి వేసేసుకుంటున్నాం. బట్ ఏదేమైనా సరే పేడతో కళ్ళాపి వేస్తే చూడడానికి అందంగా చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం అనమాట. బట్ మా ఇంటి సరౌండింగ్స్లో ఎక్కడో కూడా లేవన్నమాట గేదెలు, కాబట్టి నేను మామూలుగా వాటర్తోనే వేసేస్తూ ఉంటాను. ఓకేనండి, ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఆ వీడియోని అయితే సబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అందరికీ బాయ్, కీప్ స్మైలింగ్.